ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ తమపై పడుతోందని హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో హోటల్ నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు. తమకు నెలకు 6 సిలిండర్లు అవసరముండగా రేట్లు పెరగడంతో నెలకు 2,000 అదనంగా ఖర్చవుతుందన్నారు. అలాగే సిలిండర్ల కొరతతో హోటల్ నడపలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ కొరతపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇటు హోటళ్ల మీద పడింది. అయితే గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా భీకర దాడులు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకుంటున్నారు. దీంతో కూడా అనేక ఇటు హోటల్ కూడా యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటు దానికి ప్రధాన కారణం ఇటు సిలిండర్ల రేటు పెరగడంతో కూడా ఇటు కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతుంది. దాంతో పాటు హోటల్ నిర్వాహకులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సామాన్యుల పాట శాపంగా మారని చెప్పచ్చు. ఇజ్రాయెల్ అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా అవకతవకం చేస్తుండగా దాని ప్రత్యక్షంగా ప్రభావం ఇప్పుడు జిల్లా సామాన్యులు కూడా పడింది. వంట దెబ్బ ఇటు గ్యాస్ సిలిండర్ పెరగడంతో కూడా ఇటు డొమెస్టిక్ తో పాటు కమర్షియల్ సిలిండర్ పెరగడంతో కూడా హోటల్ నిర్వాహకులు కూడా తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వీరు మీద కస్టమర్లకు సంబంధించిన ఆహార పదార్థాలను కూడా సిలిండర్ మీదనే వండుతుంటారు. అయితే సిలిండర్ పెరగడంతో కూడా అనేక హోటల్ నిర్వాహకులు తమ హోటల్ కూడా నడపడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై హోటల్ నిర్వాహకులు విరగడం మరింత తీసుకుంది. చెప్పాలంటే ఇప్పుడు సిలిండర్ రేటు పెరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా ఎంత భారం అవుతుంది? ఇంతకుముందు అయితే అండర్ బిల్లింగ్ ఇచ్చేవాళ్ళు, మాకు డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సేమ్ ప్రైస్ కన్నా సప్లై సరిగా లేదు. మాకు 4 to 5 రిక్వైర్మెంట్ ఉంటే డైలీ 2 వస్తున్నాయి. నిన్న ఒక రోజు 2 వచ్చినాయి, మొన్న అసలు రాలేదు, ఈ రోజు 2 వచ్చినాయి. ఇక అవిట్లో తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న స్టాక్ తో అడ్జస్ట్ అవుతుంది. ఇక రేపు ఇలా ఉంటే మాత్రం మొత్తం హోటల్ బంద్ చేయాల్సి వస్తుంది, కష్టం. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఇక్కడ సడన్ గా మన దగ్గర కట్టెల వంట చేయలేము. ఇక్కడ మా కిచెన్ లో పొల్యూషన్ వస్తుంది, అది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. గ్యాస్ సప్లై అంటే గవర్నమెంట్ ఏంటంటే కొంచెం దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి తొందరగా కమర్షియల్ సిలిండర్స్ అవైలబిలిటీ పెంచితే బాగుంటుంది నా అభిప్రాయం. అంటే మీకు నెలకు ఎన్ని సిలిండర్లు పడుతుంది? అప్పుడు అంతే భారం అవుతుంది. ఇప్పుడు సిలిండర్ ఎక్కువ పెరిగింది కదా, ఎంత అది భారం అవుతుంది, ఆటోమేటిక్ గా భారం అవుతుంది. ఇప్పుడు ఇంత ముందు 1,700 వస్తున్నాయి, ఇప్పుడు 2,300 డైలీ 500. అంటే 4 సిలిండర్స్ డైలీ 2,000, నెలకు 60,000 పెరిగినట్టే మాకు. అది ఖచ్చితంగా అది ఆటోమేటిక్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. అది గ్యాస్ పెరిగిందంటే దాంతో పాటు ఇబ్బంది అవుతున్నది అన్నట్టు. అసలు అంటే గ్యాస్ తిరిగినా పర్లేదు, సప్లై లేదు, కరెక్ట్ డిమాండ్ దగ్గర సప్లై లేదు, అందుకని ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే ఇంతకుముందు కూడా మామూలుగా ఇళ్ళల్లో కూడా ఆన్లైన్ బుకింగ్ చేసేవారు, ఆన్లైన్ బుకింగ్ జరుగుతుందా? కమర్షియల్ సిలిండర్స్ మాకు వాళ్ళతో సంబంధం లేదు. మా కమర్షియల్ వేరే, 19 kg సిలిండర్ ఇంట్లోకి ఇచ్చేది 14.2 kg అన్నట్టు. కమర్షియల్ రేట్ వేరే ఉంటుంది, ఆ కమర్షియల్ ఆ రేట్ వేరే ఉంటుంది. అది రౌండ్ అబౌట్ 40-42 రూపీస్ అలా పడుతుంది. ఇదే 70 రూపీస్ పడుతుంది డొమెస్టిక్. ఇదేమో 120 రూపాయలు అట్లా పడుతుంది. అంటే ఓవరాల్ గా కేజీకి 50 రూపాయలు తేడా ఉంటుంది. కమర్షియల్ సిలిండర్ ఇంతకుముందు ఫ్రీగా అవైలబుల్ ఉండేది, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా బెంగళూరు లాంటి హోటల్స్ లో అయితే, బెంగళూరులో అక్కడ మొత్తం హోటల్ స్టాప్ చేశారు. బాసాల కూడా హోటల్ ఏదో బంద్ చేశారని చెప్పి ఈరోజు పేపర్లో చూశాను. రోజు ఒక హోటల్ బంద్ అవుతున్నాయి ఎందుకు సప్లై లేక. చిన్న ఇడ్లీ సెంటర్ లాంటి అయితే మొత్తం బంద్ అయిపోయినాయి, అసలు ఓపెన్ చేయట్లేదు. ఏజెన్సీ నిర్వహణ దగ్గరికి పోతే ఏమంటున్నారు అసలు వాళ్ళు? పైనుంచే సప్లై లేదని చెప్తున్నారు. వాళ్ళైతే వస్తే ఇస్తామంటున్నారు, ఇప్పుడైతే వాళ్ళ పైనుంచే సప్లై లేదని చెప్తున్నారు. ఇప్పుడు మేము చేయలేం కదా. ప్రభుత్వం ఏమని కోరుకుంటారు? ఏం కావాలి మీకు అసలు? ఏం సప్లై తొందరగా అంటే మాకు డిమాండ్ దగ్గర సప్లై ఇస్తే సరిపోతుంది. మాకు యాక్చువల్గా మాకు 4 to 500 ఉంటే సరిపోతాయి. అంత రిక్వైర్మెంట్ అంతా అంతే. అన్ని ఇప్పుడు మా ఒకటే హోటల్ కాదు కానీ మళ్ళీ అందరికీ ఇబ్బంది జరుగుతుంది. అందరి ఇబ్బందులు దూరం చేయాలని కోరుకుంటాం. ఒకటి చెప్పినది, కమర్షియల్ సిలిండర్ రేటు పెరగడం ఒకవైపు పూర్తిగా షార్టేజ్ ఉండడం కూడా ఇటు తాము ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కూడా తాము ఇటు సిలిండర్ సప్లై కూడా నిలిచిపోయని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా నెలకు 6 సిలిండర్ అవుతుందని చెప్పి ఇప్పుడు కూడా దాని వల్ల కూడా ఇప్పుడు రేట్లు పెరగడం, ఇటు దొరకకపోవడం తోటి తనకు నెలకు 2,000 మించి ఖర్చు అవుతుందని చెప్పి అయినప్పటికీ కూడా ఇటు ఏజెన్సీలు కూడా దగ్గరికి పోతే అక్కడ తమకు పై నుండి సప్లై లేదు, తాము ఏం చేయాలని చెప్పి చెప్తున్నారు. దీంతో తాము హోటల్ నిర్వహించడం కూడా తలకు మించిన భారం అవుతుందని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సిలిండర్ కొరతను కూడా తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పాడు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.